బెల్లం కొబ్బరి కోవా. సాధారణంగా కొబ్బరితో మనం కొబ్బరి లౌజులు, కొబ్బరితో స్వీట్లు చేస్తూ ఉంటాం. కోవా అంటే సాధారణంగా మిల్క్తో చేస్తూ ఉంటాం. మరి ఈ బెల్లము కొబ్బరి కోవా దీంతో ఈ వంట ఎలా ఉండబోతోంది, ఈ స్వీట్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెల్లం కొబ్బరి కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, బెల్లం 1 కప్పు, కోవా కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా. బెల్లం కొబ్బరి కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము బెల్లము అలాగే కొబ్బరి అంటే ఏంటి, మనకు ఎండు కొబ్బరి పొడి వాడుతున్నాం. ఇది కోవా అంటే మీ అందరికి తెలుసు కదండి. సాధారణంగా మనం పాలకోవా ఎలా ఉంటుంది, పాలకోవా లాగా వస్తుంది ఫైనల్గా. ఇది మంచి స్వీట్, చక్కగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా ఇక్కడ మనకు పచ్చి కొబ్బరి పొడి వాడుతున్నాం. పచ్చి కొబ్బరి ఏదైనా సరే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. స్కిన్, హెయిర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా టేస్ట్ని చాలా బాగా యాడ్ చేస్తుంది. అలాగే మనకు బెల్లము, ఇందులో కూడా ఐరన్, తర్వాత జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇందులో స్వీట్లెస్ కోవా కూడా వాడుతున్నాము, అంటే ఒక మంచి కన్సిస్టెన్సీ రావడానికి. తర్వాత పాలపొడి, అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే పిల్లల్ని బాగా ఆకర్షించేదని చెప్పొచ్చు. సో మీరు ఎప్పుడైనా సరదాగా పిల్లల కోసం ఏదైనా కోవా తయారు చేసుకోవాలి అనుకుంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. పాలపొడి ఉండాలి అంతే. తర్వాత మనకి స్వీట్లెస్ కోవా ఉండాలి, అదొక్కటే అండి. ఈ రెండు మాత్రమే జనరల్గా మన ఇంట్లో ఉండనివి. ఓకే, సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ప్రాసెస్ ఒక్కటి సరిగ్గా చూసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాలు 1 కప్పు పాలు పోసేసుకుందాం. ఇలా మనము 1 లేదా 2 కప్పుల పాలు తీసుకోవచ్చు, అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇది ఒక మరుగు రావాలి. ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనము ఒక 2 కప్పుల పాలు అనుకుందాం, లేదంటే 1.5 కప్పు పాలు అనుకుంటే ఇంత కప్పు బెల్లం అనమాట. సో బెల్లంలో మనకి బెల్లం పాలు కలిస్తే ఏమవుతుంది అంటే, కరెక్ట్ మెథడ్లో వేస్తే విరగదు, కానీ ఈ పాలల్లో బెల్లం వేస్తే విరుగుతుంది. మరి ఎలా అంటారా, విరగాలండి, విరిగేటట్టుగానే మనం చేయాలన్నమాట. అంటే కోవా ఎలా తయారవుతుందో మీ అందరికీ తెలుసు కదా. సాధారణంగా పనీర్లు, కోవాలు ఎలా తయారవుతాయో మీకు తెలుసు. సేమ్ ఇది కూడా మనకు పాలు కాస్త మరిగిన తర్వాత పాలల్లో మనం చక్కగా బెల్లం వేసేసుకోవాలి. అది 100% విరుగుతుంది. విరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకు చక్కగా మరుగు వస్తుంది కదా. ఓకే, సో చక్కగా మరిగింది కాబట్టి ఇప్పుడు దీంట్లో 1 కప్పు బెల్లం వేసేస్తున్నాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉండగా ఇక్కడ మీరు చూసారా, మీకు లైట్గా ఇలా విరిగినట్టు కనిపిస్తుందా, ఇక్కడ విరుగుతుంది. విరగనివ్వండి. ఇదిగోండి, ఇక్కడ మీకు బాండి చివరిలో చూస్తే ఇదంతా కూడా మీకు విరిగిన ఇదనమాట. ఒక్క 2 నిమిషాలు ఇలా చక్కగా కలుపుతూ ఉంటే ఏంటంటే పూర్తిగా మనకు పాలు విరిగిపోతుంది. చూసారా, మీకు ప్రాపర్ కనిపిస్తుంది చూడండి. ఇలా మనకు బెల్లం వేసిన వెంటనే పాలన్నీ కూడా విరిగిపోయాయి. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకు పూర్తిగా విరిగిన తర్వాత ఇది కొంచెం మనకు దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం మనకు విరిగిపోయింది, దగ్గర పడింది. కాబట్టి ఇప్పుడు మనము ఈ స్వీట్లెస్ కోవా ఏదైతే ఉందో అది ఇలా చిదిమి వేసేసుకుందాం. ఇది కేవలం ఒక రుచి కోసము, ఒక కన్సిస్టెన్సీ కోసం అండి. మామూలుగా మనం క్యారెట్ హల్వా అది చేసుకునేటప్పుడు కూడా కోవా వేసుకుంటాం, స్వీట్లెస్ కోవా, స్వీట్ కోవా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మనకి కోవా అనేది ఒక కన్సిస్టెన్సీ కోసం తీసుకుంటాం అండ్ రుచి కోసం కూడా. ఇది ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలా చిదిమేసుకుంటే దీంతో కూడా కొంచెం మన కన్సిస్టెన్సీ కోసం దగ్గర పడుతుంది. స్వీట్ కోవా బదులు స్వీట్లెస్ కోవానే తీసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం వేసాం కదా, ఓవర్ స్వీట్ కాకుండా. ఇది కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులో మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి కూడా 1 కప్పుడు వేసేసాను. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు కలుపుకుందాం. కొబ్బరి ఎప్పుడు కూడా స్వీట్స్లో మంచి టేస్ట్ కదండి. కొబ్బరి పొడి, యాలకుల పొడి ఇవన్నీ మంచి టేస్ట్, కన్సిస్టెన్సీ ఇవన్నీ తీసుకొస్తాయి. ఇప్పుడు చూసారా, మనం చేసుకునే కోవాకు ఒక అందము చందము వచ్చింది.
ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుతూ ఉండాలి. ఇది ఒక్క నిమిషం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో రుచి కోసము పాల పొడి వేసుకుందాం. ఎక్కువ వేయకండి, ఎందుకంటే బాగా నీళ్ళగా అయిపోతుంది. మీ ఒక కన్సిస్టెన్సీ బాగా దగ్గరగానే ఉందనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ డైరెక్ట్గా మీరు పాల పొడి 1 లేదా 1.5 స్పూన్ వేసేసుకోవచ్చు. ఇది కేవలం మంచి టేస్ట్ కోసం. మనకు పాల పొడిలో కూడా కాస్త షుగర్ ఉంటుంది, తర్వాత బెల్లం కూడా వేసాం కాబట్టి మీరు స్వీట్లెస్ కోవాతో ట్రై చేస్తేనే బెటర్. ఇది ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత మిక్స్ చేయాలి అంటే మనకు కోవా కన్సిస్టెన్సీ వరకు రావాలి, ఉండలు కట్టకుండా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉండలు ఏమీ లేవు కాబట్టి ఇబ్బంది లేదు, బట్ కలుపుతూ ఉండాలి. అది మెయిన్ ప్రాసెస్ అనమాట. మనం చక్కగా అన్నీ కలిపి వేసేసుకున్నాము, పాలు విరక్కొట్టాము, ఆ తర్వాత కొబ్బరి పొడి వేసాము, తర్వాత కొంచెం పాల పొడి వేసాము. చూసారా ఎంత బాగా దగ్గర పడిందో. మనకు రంగు కూడా లైట్గా మనకి కలాకంద్ వైట్కి బ్రౌన్కి మధ్యలో అజ్మీరీ కలాకంద్ ఉంటుంది కదా, సో ఆ రంగులో అయింది. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి. ఒకవేళ దీన్ని మీరు ఇలా చక్కగా చిన్న బిస్కెట్స్ లాగా ఇలా ఉండల్లాగా చేసుకోవాలి అనుకున్నారనుకోండి, మామూలుగా మనకు కోవా బిళ్ళలు ఇస్తూ ఉంటారు కదా, అలా చేసుకోవాలి అనుకుంటే ఇది కాస్త చల్లారిన తర్వాత మీరు నీట్గా ఇలా ఉండల్లాగా కట్టుకోవచ్చు. కానీ కోవా నాకు ఇట్లాగే ఇష్టం అండి. ఇలా వేడివేడిగా చక్కగా ఒక డుప్పలోకి వేసుకొని అలా తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అది ఇంకా మన ఇష్టం అండి, దీన్ని మీరు ఎలా తింటారు అనేది మీ ఇష్టం. ఇది మాత్రం ప్రాసెస్. సో అయిపోయింది కాబట్టి ఇదిగోండి, ఇలా మా సంత్రా కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు సర్వ్ చేస్తారా అని. సర్వ్ చేసేసుకుందాం. వేడివేడి కోవా తింటే ఉన్న ఆనందము. ఇలా చక్కగా సర్వ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన నుంచి మనం కావాలంటే కాస్త పిస్తా, అలాగే తరిగిన బాదాం పైన నుంచి గార్నిష్ చేసుకోవచ్చు. లేదు అచ్చంగా అలా వదిలేసినా కూడా పర్వాలేదండి, ఎందుకంటే కోవానే మనకు మామూలుగా ప్లెయిన్గానే ఉంటుంది. చూసారు కదా బెల్లం కొబ్బరి కోవా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెల్లం కొబ్బరి కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, బెల్లం 1 కప్పు, కోవా కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా. బెల్లం కొబ్బరి కోవా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి, పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో బెల్లం వేసి పాలు విరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులో పచ్చి కోవా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కొబ్బరి పొడి, పాల పొడి వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పిస్తా, తరిగిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే బెల్లం కొబ్బరి కోవా రెడీ.